ఓడిపోతావు. ఈరోజు ఆరాధనకి రాకుండా ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? మరలా మా జీవితంలో ఏంటండి ప్రార్థన చేస్తున్నాం కానీ సెటిల్మెంట్లు లేవంటున్నారు ఒక ఆయన. ప్రార్థన చేస్తున్నాం కానీ మా జీవితంలో మాకు ఏది జరగట్లేదు అంటారు. ప్రార్థన చేస్తున్నాం కానీ ఏమీ జరగట్లేదు, ప్రార్థన చేస్తున్నాం కానీ ఏమీ సాధించలేకపోతున్నాం. ఎందుకు సాధించలేకపోతున్నావు అంటే నువ్వు ఆరాధనకి ఎప్పుడు వచ్చావు? ఫంక్షన్కి వెళ్ళావు. ఈరోజు నువ్వు ప్రథమ స్థానం ఎవరికి ఇచ్చావు? నీ జీవితంలో మనుషులకి ఇచ్చావు, దేవుడికి ఇవ్వలే. అమ్మ ఆలోచించండి. ఎప్పుడైనా నేను ఓడిపోతున్నాను, అరే నా బిడ్డలు కూడా ఎందుకు ఓడిపోతున్నారు, ఎందుకు వారి జీవితంలో చేస్తున్న ప్రతి ప్రయత్నంలో ఎందుకు ఓడిపోతున్నారంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఆయనకి ఇవ్వట్లేదు. ఒక్కసారి ఇచ్చి చూడండి, ఒక్కసారి దేవునికి ఇచ్చి చూడండి. నీ జీవితంలో దేవుడు ఆయనకి ప్రథమ స్థానం ఇస్తే అమ్మ ఆయన కూడా నన్ను ఎక్కడ నిలబడతాడు తెలుసా? ప్రథముడుగానే నిలబడతాడు. ఆయన తలగానే ఉంచుతాడు తప్ప తోక